నమస్తే. ఈరోజు మన రెసిపీ ఏమంటే అరటికాయ పుట్టు ప్రిపేర్ చేస్తున్నాను. అరటికాయ వేపుడుకైతే మామూలుగా అరటికాయ లేతగా ఉంటే డైరెక్ట్గా మనం ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కొంచెం ముదిరిపోయినాయి. అందులో ఇది పచ్చబడింది కదా, కాకపోతే తిని చూస్తే మాత్రం చప్పగానే ఉంది, తీయగా అయితే ఏం లేదు. కాబట్టి వీటిని పుట్టుగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా దీన్నైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుందాం. మరీ ఎక్కువ ఉడికినా కానీ మెత్తగా అయిపోతుంది. మామూలుగా అయితే అరటికాయలు సగం సగం కట్ చేసి అలా కూడా ఉడకబెట్టి చేసుకోవచ్చు. మరి అలా చేస్తే మెత్తగా పిండిలాగా అయిపోతుంది. కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కగానే అందులో జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోవాలి. వేసుకున్నాక ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడిగేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కర్రీకి అయితే, పుట్టుకైతే. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక ½ టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పటిదప్పుడే కచ్చపక్క దంపేసాను అనమాట. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అలా వేస్తే. ఇది వేసుకొని కొంచెం స్మెల్ పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడి కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా ఇందులో బాగా వేగిపోతుంది కదా. ఇలా వేగిన తర్వాత అరటికాయ ముక్కలు అయితే ఉడకబెట్టిన తర్వాత వంపేసి పెట్టుకున్నాను జాలి గిన్నెలో. అవి ఫ్యాన్ గాలికి చల్లార్చుకోవాలి. మళ్ళీ వేడిగా ఉంటే కనుక బాగా అంటుకుపోతాయి, ముద్ద ముద్దగా అవుతుంది. ఇలా చల్లార్చిన తర్వాత వీటిని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల్లో ఆయిల్ బాగా ఫ్రై కావాలి. దీన్నైతే ఆయిల్లో బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు అలాగే పెట్టుకుందాం. ఇలాంటి పుట్టు అయితే అన్నంలోకి చాలా బాగుంటుంది. సైడ్గా కొంచెం సాంబార్ కానీ, టమాటో రసం లేదా పచ్చి పులుసు ఏది చేసుకున్నా కానీ దానికి సైడ్ డిష్గా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. నేను ఒక చేత్తో సెల్ పట్టుకొని తీసుకున్నాను కాబట్టి ఇలా కలపడం కొంచెం అసాధ్యం అనిపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం ఒక 60% వరకు ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారము 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. ఇది చాలా ఘాటుగా ఉంది కారం, కాబట్టి 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. అలాగే జీలకర్ర ధనియా పౌడర్ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకొని 2 వేసిన తర్వాత ఇది బాగా కలిపెట్టుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని అప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఉంచి మరోసారి కలుపుకుంటే అంతే, ఇంకా అరటికాయ పుట్టు అనేది రెడీ అయిపోతుంది. ఇంకా సర్వ్ చేసుకోవటమే ఆలస్యం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం పులుపు కావాలనుకుంటే 1 టీ స్పూన్ వెనిగర్ కానీ లేదా సగం చెక్క నిమ్మకాయ కానీ పిండుకోవచ్చు. అలా చేసినా చాలా బాగుంటుంది. చూశారు కదా, మీరు చేసుకున్నది ఏ విధంగా ఉంటుందో కమెంట్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.